హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ జోసఫ్ ఫిలిమ్స్. ఈరోజు చూస్తున్నారు కదా, ఎక్స్పీరియన్ పార్క్ అయితే వచ్చేసాం. మన హైదరాబాద్లో కొత్తగా ప్రారంభమైన అద్భుతమైన ఎక్స్పీరియన్ పార్క్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇందులో మనకు అడ్వెంచర్, నేచర్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలగలిపిన ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించారు. మరి మన వీకెండ్స్ ని ఒక అద్భుతంగా మార్చే ఈ టూర్ ని మీకోసం తీసుకొచ్చాం ఈరోజు. ఈ వీడియో మాత్రం మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుకుంటారు. మరి ఈ పార్క్ వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ లో నియర్ ప్రగతి రిసార్ట్ దగ్గర ప్రొద్దుటూరు విలేజ్ లో అయితే ఉంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద పార్క్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాం. నా వెనక చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్. మనం టికెట్స్ అయితే తీసుకున్నాం. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. పార్క్ లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే ఒక ఆర్కిటెక్ట్ కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కొందరు ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఈ పార్క్ ని ఎస్టాబ్లిష్ చేసింది రామ్దేవ్ రావు గారు. మరి ఇది దాదాపుగా 150 ఎకరాలలో విస్తరించి 85 కంట్రీస్ నుంచి డిఫరెంట్ ఆఫ్ ట్రీస్ ని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టడం జరిగింది. 450 కోట్లతో ఈ పార్క్ ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ పార్కు దాదాపు 25 సంవత్సరాల కళ. మరి దీనిని ఎలా చేద్దాం అని విజన్ గానీ ప్లాన్ గానీ చేసుకోవడానికి 12 ఇయర్స్ అయితే పట్టింది. ఈ పార్క్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే 6.5 ఇయర్స్ టైం పట్టింది. మరి ఈ పార్క్ ని జనవరి 28 రోజున ఓపెనింగ్ అయితే చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కి మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, టూరిజం మినిస్టర్ అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు కూడా వచ్చారు. సో ఫ్రెండ్స్, నా వెనుక చూస్తున్నారు కదా, ఒక ఆర్కిటెక్ట్ కి సంబంధించిన అట్రాక్టివ్ స్పాట్ అయితే ఇక్కడ ఉంది. ఎంటర్ అవ్వగానే ఫొటోస్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఇది. మీరు కూడా నాతో పాటు ఈ ఎక్స్పీరియన్స్ పార్క్ ని చూసినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా నాతో పాటు ఈ ఎక్స్పీరియన్స్ పార్క్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. సో మనము ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, హాట్ కప్ వాళ్ళది ఒక కెఫే అయితే రాబోతుంది. ఇక్కడ పెద్ద కెఫే అయితే మనం చూస్తున్నాం. సో ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. మాక్సిమం ఒక 1 వీక్ లో అలా చేసేస్తారు. చూడండి, ఒక చాలా పెద్దగా ఉంది కెఫే. ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దగా ఉంది. అసలు 150 ఎకరాలలో ఏమేమి ఉన్నాయో, ఎలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయో, మరి నేనైతే ఇక్కడ బగ్గి అతన్ని కనుక్కుంటున్నాను ఏవేవి మెయిన్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళమని. సో మనం బగ్గిలో వెళ్ళిపోదాం. సో మీకు టికెట్ చార్జెస్ ఎంత, ఈ పార్క్ లోకి ఎంట్రీ టైమింగ్స్ ఏంటి, ఈ వీడియో లాస్ట్ లో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి, మనకైతే అట్రాక్షన్ పర్పస్ లో మనం పెడతాం కదా, ఇండ్లలో కానీ లేదంటే ఏదైనా హోటల్స్ లో కానీ చూస్తూ ఉంటాం కదా, బుషెస్ టైప్. ఇది ఇలా ఎండ టైంలో కాకుండా ఎర్లీ మార్నింగ్స్ అయినా ఈవినింగ్స్ అయినా వచ్చి చూస్తే సూపర్బ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లో స్ప్రింగ్ టైప్ లో చెట్లు ఎలా ఉన్నాయో. ఇందులో దాదాపుగా 85 దేశాల నుంచి 25,000 డిఫరెంట్ ఆఫ్ ట్రీస్ ని తీసుకొచ్చి ఇక్కడైతే నాటడం అయితే జరిగింది. ఈ యొక్క ట్రీస్ వాల్యూ వచ్చేసి 1 lakh నుంచి 3.5 crores వరకు ఉంటుందని ఈ యొక్క పార్క్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. మరి ఇక్కడైతే ఒక అందమైన ప్రకృతిని చూస్తూ ఒక ప్రశాంతమైన అనుభూతిని పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాం ఒక చక్కటి రెస్టారెంట్ టైప్ ఉన్న లొకేషన్లోకి. అయితే ఇక్కడైతే ఓపెన్ టెంట్ లాగా ఉంది. చూడండి, ఓపెన్ టెంట్ లాగా ఉంది. మరి అక్కడ రెస్టారెంట్ టైప్ కానీ ఏదైనా పార్టీకి కానీ చాలా చక్కటి ప్లేస్ ఇది. మొన్ననే మరి ఒక
ఈవెంట్ కూడా అయిందని ఇక్కడ చెప్తా ఉన్నారు. సో లోపలికి వెళ్ళి అది ఎలా ఉందో మనం చూద్దాం. స్పాట్ అట్రాక్షన్ గా వీరైతే కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ ట్రీస్ అన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కొన్ని మొక్కలు అయితే చనిపోయాయి. ఆ ట్రీస్ అన్నిటిని పడేయకుండా ఇదిగో ఇలా ఒక స్టాండ్ లాగా తయారు చేసి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చేయడం జరిగింది. మరి మనం కొన్ని మూవీస్ లో గానీ ఏదైనా సాంగ్ షూట్స్ లో గానీ చూసుకున్నట్లయితే సేమ్ సెటప్ ఇలాగే ఉంటుంది. కర్రలతో ఒక రెస్టారెంట్ టైప్ చేశారు, చూడొచ్చు, చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది. సార్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, వుడ్ తోని ఇది చక్కగా డిజైన్ చేశారు. ఇక్కడ స్టోన్స్ తోని స్టూల్స్ కూడా మరి చైర్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్రెండ్స్ తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడానికి చక్కటి స్పాట్ ఇది. చాలా రిలాక్స్ అవ్వడానికి చక్కటి స్పాట్ గా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, మరి వుడ్ తో చక్కటి డిజైన్స్ అయితే చేశారు, చూసుకోవచ్చు. ఇక్కడ పెయింట్ వేశారు. ఇక్కడ ఒక లేడీ ధ్యానం చేస్తున్నట్టుగా వుడ్ తోని దాన్ని చెక్కారు. చక్కటి బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. మన దాని వెనకాల చూసుకోవచ్చు, ఒక ఫ్లవర్ గార్డెన్ మనకు కనిపిస్తుంది. అక్కడ ఆ ఫ్లవర్స్ చూస్తూ మనం ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చక్కటి స్పాట్ ఇది. మామూలుగా లేదు ఈ డిజైన్ అయితే. చూడండి చుట్టూ ఎంత సూపర్ గా ఉందో. వావ్ వావ్ వావ్. ఇక్కడ చూడండి, నట్స్ తోని ఎంత బ్యూటిఫుల్ గా ఇక్కడ స్టాచ్యూ అయితే డిజైన్ చేశారో. చాలా సూపర్ గా ఉంది. ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇది. ఇక్కడ చూడండి, ట్రీతోనే ఎంత బ్యూటిఫుల్ గా మోల్డ్ చేశారో. మనం రెగ్యులర్ గా ప్లాస్టిక్ చైర్స్ చూసింటాం, ఐరన్ చైర్స్ చూసింటాం, అలాగే వుడ్ తో తయారు చేసిన చైర్స్ చూసింటాం. కానీ ఎప్పుడు కానీ ఇలాంటి ట్రీతో చేసిన చైర్స్ ని మనం ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇక్కడ చెట్లతో చేసిన చైర్స్ అన్ని. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ట్రీతోనే ఇలా షేప్ చేశారు కూర్చోడానికి వీలుగా. ఒకసారి కూర్చొని చూద్దాం. వావ్, చాలా చక్కగా ఉంది, రిలాక్స్గా ఉంది, హాయిగా ఉంది. చెట్ల మధ్యలో నీడలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ చూడండి, కొన్ని ఐరన్ రాడ్స్ తోని ఒక క్యాట్ షేప్ లాంటిది ఇక్కడ చేశారు. చిల్డ్రన్స్ అయితే ఈ స్పాట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోటి ఏం డిజైన్ చేశారు, అసలు మామూలుగా లేదు. ఇక్కడ చుట్టూ ఎక్కడ చూసినా పూలే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. న్యాచురల్ గా వచ్చాయి ఈ ఫ్లవర్స్ అన్ని. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ అయితే చేశారు. మల్టీ కలర్స్ ఫ్లవర్స్ ఇక్కడ చూస్తా ఉన్నాం. సో దట్ ఈస్ ద సన్ఫ్లవర్ ఐ థింక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా వెనకాల చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తున్న షేప్స్ అన్నీ కూడా ట్రీస్తో పాటు చేశారు. అక్కడ చక్కటి బ్యూటిఫుల్ ట్రీస్ మనం చూస్తూ ఉన్నాం. సో మనం అక్కడ ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వెరైటీస్ ఆఫ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇక్కడ కనపడతా ఉన్నాయి మనకు. పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్, సీనరీ. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ మూవీ షూట్స్కి కానీ ఒక చక్కటి స్పాట్గా మనం చూస్తూ ఉన్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నా పక్కన ఇక్కడ చూడొచ్చు, చక్కటి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి. దాదాపు 6.5 years నుంచి ఈ యొక్క పార్క్ను అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ వచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. సో మన బ్యాక్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో వ్యూ. ఇక్కడ చాలా చక్కగా ఉంది పైనుంచి చూస్తూ ఉంటే. సో ఆ పైకి కూడా మనం వెళ్ళొచ్చని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. వెళితే ఆ పైనుంచి వ్యూ అయితే చాలా చక్కగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి పైకి వెళ్ళి మనం చూద్దాం. సో ఫాలో మీ. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మన ట్రీ తోటే చక్కటి షేప్ని చేసేసి ఇలా థ్రెడ్తో కట్టి బ్యూటిఫుల్గా అయితే చేశారు. మన చుట్టూ కూడా చూడొచ్చు, అన్ని ఇలాంటి షేప్స్ చాలా ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, సో మెనీ వెరైటీస్ ఆఫ్ షేప్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
చక్కటి థ్రెడ్తో కట్టేసి చాలా బ్యూటిఫుల్గా చేశారు. కింద కూడా చూడొచ్చు వైట్, రెడ్, ఎల్లో మల్టీ కలర్స్ ఫ్లవర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పార్క్లో దాదాపుగా 600 సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయని మరి పార్క్ ఓనర్స్ అయితే చెప్పారు. రామ్దేవ్ గారు తనకున్న విజన్తో ఇదంతా తను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దాదాపుగా 150 ఎకరాలలో 450 కోట్లు వెచ్చించి ఈ పార్కును అయితే రెడీ చేశారు. సో కొద్దిగా ముందుకు వెళ్దాం, అక్కడ కూడా చాలా మంచి స్పాట్ మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ దగ్గరికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, నా వెనకాల చూడండి ఒక చెట్టు ఉంది, దాని దగ్గర ఒక తపస్సు చేస్తున్న వ్యక్తి కూర్చున్నట్టుగా ఉంది. చక్కటి స్పాట్, చూడగానే పీస్ ఆఫ్ మైండ్ వచ్చేసింది మాకు. అలాగే 15 crores విలువైన రాతి శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి చూడడానికి అద్భుతంగా ఉంటాయి. ఎంతో సహజంగా దీన్ని రూపొందించడం అయితే జరిగింది. ఎంతో న్యాచురల్గా ఈ యొక్క శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టోన్తో చక్కటి షేప్ అయితే చేశారు. వెరైటీ ఆఫ్ షేప్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ స్టోన్స్ తోటి చాలా రకాల షేప్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సీ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా స్టోన్తో చూడండి ఎలా షేప్ చేశారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక వెరైటీ ఆఫ్ ట్రీ ఉంది. చక్కగా దాని చుట్టూ మంచి ఫ్లవర్స్కి సంబంధించిన డెకరేషన్ లాగా చేశారు. సో ఇక్కడ ప్రీ వెడ్డింగ్స్ కానీ, వెడ్డింగ్స్ కానీ, మూవీ షూట్స్కి కానీ చక్కటి స్పాట్ అని చెప్పుకోవచ్చు. అలాగే టూరిస్ట్ ప్లేస్ కూడా ఇది. ఎంతోమంది రావచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. మీ పిల్లలతో వీకెండ్స్లో వచ్చేసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఈ స్పాట్ ఎంత చక్కగా బ్యూటిఫుల్గా వీళ్ళు అరేంజ్ చేశారు. చక్కగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు స్టోన్తో. టోటల్గా ఇది హ్యాండ్ క్రాఫ్ట్ షేప్. ఇది చూడండి ఎంత చక్కగా చేశారు. స్టోన్తో పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో స్టోన్. హెయిర్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ వీళ్ళు షేప్ చేసి పెట్టారు. చక్కటి స్టోన్ ఇది, కూర్చోడానికి, రిలాక్స్ కావడానికి చక్కటి స్పాట్గా ఉంది. ఆ చుట్టూ కూడా సో వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి మంచి బ్యూటిఫుల్ స్పాట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి. చక్కటి గ్రీనరీ, ఎక్కడ చూసినా టోటల్ గ్రీనరీ అండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇక్కడ చూసినా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది. చక్కగా ఫినిషింగ్ కానీ చాలా చక్కగా ఉంది. మొత్తం స్టోనే ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక మంచి చెట్లు అయితే చూస్తూ ఉన్నాం. గుబురుగా మంచిగా నీడలో ఉండడానికి చాలా చక్కటి స్పాట్ ఇది కూర్చోడానికి. కింద మొత్తం స్టోన్ వర్క్ ఉంది. చూడొచ్చు, వెళ్తూ ఉంటే ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా స్టోన్స్ పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ చేశారో అక్కడ. ఇలా చక్కగా కూర్చొని మనం హాయిగా కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి మంచి స్పాట్ ఇది. సో చాలా చాలా చక్కటి ప్లేసెస్ ఉన్నాయి. సో ఇదంతా తిరిగి చూడాలంటే దాదాపుగా 3 days టైం పడుతుంది. సో మనం 1 dayలో కవర్ చేస్తూ ఉన్నాం. ఎంతవరకు అయితే కవర్ అవుతుందో అంతవరకు కవర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చక్కగా రిలాక్స్ అవ్వచ్చు, హాయిగా రిలాక్స్ అవ్వడానికి మంచి స్పాట్ ఇది. పైన మంచి గ్రీనరీతోని అల్లారు, తార్లతో కట్టి లీవ్స్ అన్ని కిందికి రాకుండా ఒక చక్కగా టెంట్ లాగా చేశారు. లోపలికి వెళ్తుంటే ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది. చాలా కూల్గా ఉంది ఇక్కడ, వెదర్ చాలా ప్రశాంతంగా ఉంది.
నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చూడొచ్చు ఇక్కడ మనం తెచ్చుకున్న ఫుడ్ కానీ ఏదైనా తినడానికి కూడా మంచి స్పాట్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో పక్కనే గ్రీనరీగా ఉంది, అక్కడ వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. వావ్ వావ్ వావ్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి స్టోన్ తోని షెల్ షేప్ లో మనం చూస్తా ఉన్నాం. మొత్తం స్టోనే ఇది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా షెల్ లాగా చేశారు. నేచర్ కి సంబంధించి నేచర్ సేవ్ చేయమని ఒక కొటేషన్స్ అయితే రాశారు. ఇక్కడ చూడండి ట్రీస్ తోని ఒక చిన్న రూమ్ లాగా ఎలా ఎంత బ్యూటిఫుల్ గా చేశారో. షేప్ ఎలా చేశారో చూడండి. మొత్తం ట్రీ ఇది, మొత్తం ట్రీ. బ్యూటిఫుల్ షేప్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సిటీలో ఈ స్ట్రెస్ లైఫ్కి ఒక్కసారి ఇలాంటి ప్లేసెస్కి వచ్చామంటే మన మైండ్ మొత్తం ఫ్రీగా అయిపోతుంది. సో లుక్ అట్ దిస్ ఫ్రెండ్స్. ఆహాహా, చూడండి ఎండలో నుంచి నీడలోకి రాగానే ఎంత హాయిగా ఉందండి మనసుకి. చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత కూల్గా ఉందో. నేచర్ని చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ట్రీస్ ఇక్కడ. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా డాడీ నన్ను తీసుకెళ్ళి మొక్కల్ని నాటించేవాళ్ళు. అలా మొక్కలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కింద చూడండి ఫ్రెండ్స్, ఒక ఎగ్ షేప్లో అయితే ఉన్నాయి. ఇవి స్టోన్స్ కాదు, ఒక డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్. ఇది మెటీరియల్తో ఒక ఎగ్ షేప్ లాగా ఇలా చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఒక వెరైటీ షేప్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ వెళ్ళి అది ఏందో చూద్దాం. ఇదైతే మొత్తం సిమెంట్తో చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. వెనకాల కూడా సంథింగ్ ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. చూడండి ఆ స్పాట్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు కూర్చున్న ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఒక టెంట్ లాగా కనిపిస్తుందో. ఎల్లో థ్రెడ్ తో కట్టేసి దాని మీద వచ్చేలాగానే చేశారు. దాని కింద మొత్తం బ్యూటిఫుల్ గా చక్కగా నీడ ఉంది. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చక్కటి స్పాట్ అది. చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంటే ఫారెస్ట్ లోపలికి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సూపర్ గా ఉంది. వావ్ వావ్ వావ్, లుక్ ఎట్ దిస్ లొకేషన్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. చుట్టూ సీనరీ, చుట్టూ గార్డెన్, పైన కూడా బెలూన్స్ చాలా బ్యూటిఫుల్ గా, చాలా మనసుకి ఆహ్లాదకరంగా కనిపిస్తా ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, చిన్న చిన్న మొక్కలు మనం చూస్తూ ఉన్నాం. ఫ్లవర్స్ బుక్ ఫ్రెండ్స్, మన బ్యాక్ సైడ్ చూడొచ్చు.
టోటల్గా పింక్ కలర్ ఫ్లవర్స్ మన బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ బుట్టలలో అయితే ఉన్నాయి చెట్లు. వెరైటీగా ఉంది చెట్టు ఇది. ఫ్రెండ్స్ చూడండి, నా వెనకాల లవేటా అని ఒక స్పాట్ ఉంది. కపుల్స్కి సంబంధించిన స్పాట్ ఇది. ప్రీ వెడ్డింగ్కి కానీ, పోస్ట్ వెడ్డింగ్కి కానీ, కపుల్స్ షూట్కి కానీ బ్యూటిఫుల్ స్పాట్ ఇది. అంతేకాదు మూవీ షూటింగ్స్ కూడా చాలా చక్కటి ప్లేస్ ఇది. చూడండి, నా చుట్టూ ఫ్లవర్సే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. దీనికి ఈ లవ్ సింబల్కి కూడా చుట్టూ ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్. చుట్టూ ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ నుంచి టోటల్గా ఫ్లవర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కపుల్స్కి ఒక మంచి స్పాట్గా మనము చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, స్టోన్తో వెరైటీ ఆఫ్ షేప్ ఇక్కడ చేశారు. అంతేకాదు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఐరన్ మెటీరియల్ డక్ షేప్ లాగా చేశారు. చూడండి, చుట్టూ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మా వెరైటీ షేప్స్ ఎలా చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెరైటీ షేప్ అక్కడ ఉంది స్టోన్కి సంబంధించి. చూడండి, ఈ ట్రీస్ని చిన్నప్పటి నుంచే ఇలాంటి షేప్లు మోల్డ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ పార్కుకు వచ్చే టూరిస్టులు అందరూ చక్కగా కూర్చొని ఈ వెదర్ని ఎంజాయ్ చేసేటట్లుగా ఈ చైర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం ఫ్రెండ్స్తో గ్యాంగ్తో వస్తే ఇలా రౌండ్గా కూర్చోడానికి వీలుగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా, చాలా బాగున్నాయి. మనం ఫస్ట్ మార్నింగ్ చూసిన దానికంటే ఇవి ఇంకా చాలా పెద్ద షేప్లో ఉన్నాయి ట్రీస్. ఇవి రిలాక్స్ అవ్వడానికి చక్కటి స్పాట్ ఇది. చక్కగా ఇక్కడ కూర్చొని చుట్టూ స్పాట్ అంతా చూడడానికి వ్యూ అంతా చాలా చాలా బాగుంది. ఈ పార్కులో కనుక చూసుకున్నట్లయితే చాలా రేర్ అండ్ యాన్షియంట్ ట్రీస్ అయితే ఉన్నాయి. దాదాపుగా 1 lakh నుంచి 3.5 crores వరకు ఈ చెట్ల వాల్యూ అయితే ఉన్నాయి. అలాంటి ట్రీస్ అన్ని తీసుకొచ్చి ఈ పార్కులో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, స్టోన్ కి సంబంధించి ఒక వెరైటీ షేప్ చేశారు. అక్కడ ఒక బ్రదర్ కూడా రిలాక్స్ అవుతా ఉన్నాడు ఫోన్ చూస్తూ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టోన్కి సంబంధించిన ఒక వెరైటీ షేప్స్ అయితే అక్కడ వర్క్ అయితే చేసి పెట్టారు. చూడండి, రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక మంచి ఆ చెట్టు షేప్ చూడండి ఎంత చక్కగా ఉందో. పక్కన లెఫ్ట్ రైట్ స్టోన్తోని ఒక వెరైటీ షేప్ అయితే చేసి చూడ్డానికి బ్యూటిఫుల్గా చేసి పెట్టారు. స్పాట్ చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూడండి, ఐరన్ రాడ్స్ తో ఫెదర్ షేప్ లో ఎంత బ్యూటిఫుల్ గా చేశారు. దాని చుట్టూ రౌండ్ గా స్టోన్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ప్లేస్మెంట్ చేశారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దాని చుట్టూ చూస్తే చుట్టూ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక హట్ లాగా ఉంది, కింద స్టోన్ వర్క్ ఉంది, కూర్చోడానికి చాలా మంచి స్పాట్ ఇది. ఫ్రెండ్స్ చూడండి ఎంత హాయిగా ఉందో, ఇక్కడ ఎంత రిలాక్స్ గా ఉందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చెట్లతోని చాలా వెరైటీగా నాటారు ఇక్కడ చెట్లు. చాలా మంచి గార్డెన్ లాగా ఉంది. చూడండి, లోపల ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం.
వావ్ లుక్ ఎట్ దిస్ లొకేషన్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. చుట్టూ సీనరీ, చుట్టూ గార్డెన్, పైన కూడా బెలూన్స్ చాలా బ్యూటిఫుల్ గా, చాలా మనసుకి ఆహ్లాదకరంగా కనిపిస్తా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, నా వెనకాల ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉందో చూడండి. చక్కటి స్పాట్, ఇక్కడ గుబురుగా చెట్లు ఉన్నాయి. ఇక్కడ మధ్యలో నుంచి ఒక వే లాగా చేశారు చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, నా వెనకాల ఎంత బ్యూటిఫుల్గా లొకేషన్ ఉందో. ఇటు నుంచి వే ఉంది, ఇటు నుంచి వే ఉంది. దాని పక్కనే గ్రీనరీగా చెట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వుడ్తో స్టెప్స్ లాగా చేశారు, చూసుకోవచ్చు. మనం స్టెప్స్ మీదకి వెళ్ళి వెళ్దాం. ఇక్కడ చూడండి, స్టోన్తో ఒక కరెక్ట్ మంచి షేప్ చేశారు ఇక్కడ రైట్ సైడ్లో. సో లుక్ అట్ దిస్ ప్లేస్, దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్, జపనీస్ పార్క్ అన్నమాట. ఇది పక్కనే స్విమ్మింగ్ పూల్ లాగా ఎంత బ్యూటిఫుల్ గా ప్లేస్మెంట్ చేశారో చూడండి. వాటర్ చుట్టూ గ్రీనరీ, మధ్యలో వైట్ రౌండ్ బాల్స్ లాగా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ నుంచి చూస్తే ఆరెంజ్, సెంటర్ లో వైట్, బ్యాక్ సైడ్ లో గ్రీనరీ, మన ఇండియన్ ఫ్లాగ్ లో అయితే కనిపిస్తుంది. చూడండి, చుట్టూ కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ, రాక్స్ తోని చాలా బ్యూటిఫుల్ గా డిజైనింగ్ చేసి ప్లేస్మెంట్ చేసి పెట్టారు. ఎక్కడ చూసినా మనసుకైతే చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోని, ఫ్యామిలీస్ తోని తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ని అయితే మీరు గెయిన్ చేస్తారు. మన హైదరాబాద్లో బీచ్ తీరాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా? అది ఇప్పుడు మనకు సాధ్యం కాబోతా ఉంది. నేను కూడా ఎన్నోసార్లు హైదరాబాద్లో బీచ్ ఉంటే బాగుండు అనుకునేవాడిని. ఎట్టకేలకు ఈ పార్క్ వాళ్ళు దాన్ని సాధ్యం చేయబోతా ఉన్నారు. ఈ బీచ్ని దాదాపు 12 ఎకరాలలో 50 crores తోని నిర్మించబోతా ఉన్నారు. న్యాచురల్ శాండ్తో, అలాగే ఒరిజినల్ బీచ్లో ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తామో అలాగే ఈ పార్క్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక న్యాచురల్ రాక్ తో ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో ఫేస్ లాగా. నాకైతే ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది. రిలాక్స్ అవ్వడానికి ఎంత హాయిగా ఉందో ఇక్కడ. చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా చల్లగా ఉంది ఇక్కడ.
వాటర్ స్ప్రింక్లర్స్ అవుతా ఉంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ఒక వెరైటీస్ ఆఫ్ షేప్గా ఇక్కడ ఒక ఐరన్తో చేశారు చూడండి. ఐరన్తో మంచి స్పాట్ చేశారు ఇక్కడ. సెల్ఫీ స్పాట్ అన్నమాట ఇది. ఇక్కడ చూడండి 2 క్రేన్స్ ని లవ్ సింబల్ లో డిజైన్ చేశారు ఒక స్టీల్ మెటీరియల్ తో. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, సూపర్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం చెట్లు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన కపుల్స్ నిల్చొని ఫోటో షూట్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా పిక్చర్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఈ రాక్స్ అన్ని చూస్తూ ఉంటే ఒకదాని మీద ఒకటి పెట్టి చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ప్లేస్మెంట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎంత ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారో మనకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక 6 స్టోన్స్తో ఇలా నిల్చోబెట్టి పిల్లర్స్ లాగా ఒక స్పాట్ లాగా చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ కూడా. ఫ్రెండ్స్ చూడండి, మంచి స్మూత్ స్టోన్తో ఫేస్ మాస్క్ లాగా చేశారు. ఇది ఇంకో స్టోన్లో దీన్ని సెట్ చేశారు. చూడండి ఎంత చక్కగా ఉందో, బ్యూటిఫుల్గా ఉందో. కింద కూడా ఒక ఫేస్ ఉంది. ఆ ఫేస్కి ఈ ఫేస్కి రిఫ్లెక్షన్ లాగా పెట్టారు స్టోన్తో. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్ డిజైన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి వెనక కూడా ఇంకో ఫేస్ ఉంది ఫ్రెండ్స్. చిన్న రాయితోని ఫేస్ మాస్క్ లాగా చేసి వేరే డిఫరెంట్ ఆఫ్ రాక్లో దాన్ని సెట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పార్కులో కనుక చూసుకున్నట్లయితే చాలా రేర్ అండ్ యాన్షియంట్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఆ ట్రీస్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయంటే దాదాపుగా 1 lakh నుంచి 3.5 crores వరకు ఈ చెట్ల వాల్యూ అయితే ఉన్నాయి. అలాంటి ట్రీస్ అన్ని తీసుకొచ్చి ఈ పార్కులో అయితే పెట్టడం అయితే జరిగింది. చూడండి స్టోన్తో ఎంతో బాగా చేశారు. చైర్ లాగా, చైర్ షేప్లో హాయిగా చేదా ఎవరు గుర్తురారు, ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీగా మంచి చెట్లు ఉన్నాయి. మధ్యలో బ్యూటిఫుల్ లవ్ సింబల్ చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి యాంట్ షేప్ని ఎంత డేంజర్గా డిజైన్ చేశారో. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. I am forced to bite you as you are destroying nature. సూపర్ కొటేషన్. ఎవరైనా నేచర్ని డిస్ట్రాయ్ చేస్తే యాంట్ వచ్చి మిమ్మల్ని కరుస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పక్కనే వెరైటీస్ ఆఫ్ ట్రీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా పొడుగ్గా వెరైటీగా ఉన్నాయి, చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ చూడండి టోటల్ గ్రీనరీ. ఇటు సైడ్ చూస్తే టోటల్ గ్రీనరీ మనకు కనిపిస్తుంది చూడండి బ్యాక్గ్రౌండ్లో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంచి బ్యూటిఫుల్ స్పాట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. చూడండి చక్కటి చెట్లు,
ప్రగతికి మెట్లు. చూడండి చక్కటి చెట్లు ఉన్నాయి, టోటల్ గ్రీనరీ ఫ్రెండ్స్. చూడండి ఆహా, చక్కగా రిలాక్స్ కావచ్చు ఇలా. మంచి చెట్టు చూడండి, మన పైన క్యాప్ లాగా ఎంత చక్కగా ఉందో. చుట్టూ సన్ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి, నా కింద చూసుకోవచ్చు చుట్టూ సన్ఫ్లవర్ చెట్లు ఉన్నాయి, చక్కగా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బుద్ధుని బొమ్మ ఉంది, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. స్టోన్తో చూడండి బుద్ధుని ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ చేశారు, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరైతే నేచర్ ప్రేమికులు ఉన్నారో ఇంకెందుకు మీరు వెయిట్ చేస్తున్నారు? ఈ యొక్క కలర్ఫుల్ పార్క్ వచ్చేసి ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి. ఎంట్రీ ఫీజు ఎంత అనుకుంటున్నారా? కేవలం 1600 మాత్రమే. ఈ పార్కుని రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళైతే 40% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక హైదరాబాద్ వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు ఈ పార్క్ని. ఇంకా వెయిటింగ్ ఎందుకు? వెంటనే ప్లాన్ చేసుకొని మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ యొక్క కలర్ఫుల్ పార్క్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. This is Anil Joseph Films signing off. Bye bye.